హాయ్ అండి, నేను మీ మాధుర్య. ఈరోజు మీకు దుబాయ్ మరియు అబుదాబి కంట్రీస్ యొక్క టోటల్ సిటీ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. అబుదాబి నుంచి దుబాయ్ వెళ్ళడానికి ట్రైన్స్ అయితే ఉండవంటండి. బస్లో కానీ కార్లో కానీ వెళ్ళాలి. బస్లో వెళ్తే కనుక 2.5 hours టైం పడుతుంది దుబాయ్ వెళ్ళడానికి. ఇక్కడ మీరు చూసినదంతా కూడా దుబాయ్ అండి. దుబాయ్లో చాలా ఫేమస్ కదా బుర్జ్ ఖలీఫా, అదే ఈ బుర్జ్ ఖలీఫా. రీసెంట్గా మా వారు దుబాయ్కి అలాగే అబుదాబి కంట్రీస్కి వెళ్ళొచ్చారు. ఆయన తీసిన కొన్ని వీడియో క్లిప్పింగ్స్ మీరు చూస్తారని మీకు షేర్ చేస్తున్నాను. దుబాయ్లో చాలా ఫేమస్ ఇంకేంటండి, గోల్డ్. ఇదిగోండి అవే ఈ గోల్డ్ షాప్స్. మన ఇండియాలో గోల్డ్ రేట్కి దుబాయ్లో గోల్డ్ రేట్కి పెద్ద వేరియేషన్ ఏం లేదు అని అన్నారండి మరి మా వారు. గ్రామ్ గోల్డ్కి ఒక 500 వరకు డిఫరెన్స్ ఉందంటే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదన్నారు. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయంటండి గోల్డ్ షాప్స్లో. చూస్తున్నారు కదండి హారాలు ఎలా ఉన్నాయి, మోడల్స్ చాలా బాగున్నాయి కదా. మీకు ఏ మోడల్ హారం నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదంతా కూడా షాపింగ్ మాల్ లోపల అంటండి. చాలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయంట దుబాయ్లో. కానీ ఏది కొందామని చూసినా చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయంట రేట్లు. అంటే మన ఇండియన్ మనీలోకి కన్వర్ట్ చేస్తే కనుక రూపీస్లో చాలా ఎక్స్పెన్సివ్గా అనిపించింది అన్నారు ప్రైజెస్ ఏదైనా కూడా. మాల్ అయితే కూడా చాలా పెద్దది, మనకు ఓపిక ఉండాలే కానీ చాలా చాలా బాగున్నాయంట ఇక్కడ మాల్స్ అన్నీ కూడా. దుబాయ్ అంటేనే చాలా ఎక్స్పెన్సివ్ అండ్ లగ్జరియస్ బ్యూటిఫుల్ కంట్రీ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే కనుక మనం దుబాయ్ మరియు అబుదాబి కంట్రీస్ యొక్క సిటీ టోటల్ వ్యూ చూద్దాం. ప్రస్తుతం మనకి వర్షాకాలం రన్ అవుతుంది కదండి. చల్లగా వర్షాలు పడుతూ ఎంత బాగుందో మనకు వాతావరణం ఇక్కడ ఇండియాలో. కానీ దుబాయ్లో అబుదాబి కంట్రీస్లో అంట మనకి మే నెలలో ఉన్న ఎండ కన్నా డబల్ ఉన్నదంటండి ఎండ. అక్కడ మేబీ ఒక 50 degrees ఎబో ఉంటుందేమో అనేంతలా ఎండ ఉందంట. అందుకే అక్కడ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా సెంట్రల్ ఏసీ ఉంటుందంట. అలాగే ప్రతి ఆఫీస్ కానీ బస్సు కానీ అసలు ఏది ఎక్కినా ఎక్కడికి వెళ్ళినా ఏసీ ఏసీ అంట. ఏసీ లేకుండా అక్కడ ఉండరంట ఎవరు. రోడ్ల మీద మామూలుగా జనం కూడా ఎవరు నడుచుకుంటూ తిరగరంటండి ఈ వేడికి ఎండకి. ఇలాగే చూడటానికి వెళ్ళిన టూరిస్టులు లాంటి వాళ్ళు తప్పించి రోడ్డు మీద ఇంకా జనం కూడా కనిపించడంట అక్కడ. అంటే దుబాయ్ అండ్ అబుదాబి కంట్రీస్ ఎడారి ప్రాంతాలను విన్నాం కానీ ఫస్ట్ టైం ఎవరు ఎక్స్పీరియన్స్ చేశారు. నేను నమ్మలేదు అంత ఎండలు ఉంటాయంట ఆయన చెప్పే వరకు కూడా. మీలో ఎంతమంది తెలుసు దుబాయ్లో ఎంత ఎండలు కాస్తాయని చెప్పి కామెంట్ చేయండి. తెలిస్తే కనుక నేను ఫస్ట్ టైం వింటున్నాను ఎంత ఎండ ఉంటుందని అక్కడ. వర్షాలని అసలు పడవంటండి, చిన్న నీటి చుక్క కూడా ఆకాశంలోంచి పడదంట. వర్షాకాలమే వీళ్ళకి తెలియదు. చలికాలం అయితే వస్తుందంట, సెప్టెంబర్ అక్టోబర్ నెలలో చలికాలం అయితే ఉంటుందని అంటున్నారు. వర్షాలనేవి పడపోయినా చెట్లన్నీ కూడా ఎంత పచ్చగా చక్కగా మెయింటైన్స్ చేస్తున్నారో చూస్తారా. చాలా నీట్గా చాలా సూపర్ లుకింగ్ వైజ్గా మటుకు చాలా చాలా బాగుందంట. ఇది అబుదాబిలోని ఒక లగ్జరీస్ హోటల్ అంట. చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయంటే ఇందులో రూమ్ రేట్లు అన్నవి. మనం ఈ మధ్య చాలానే వింటున్నాం కదండి దుబాయ్ కోసం. దుబాయ్లో పెట్రోల్ నిల్వలు అయిపోతున్నాయని, దుబాయ్ ఇన్కమ్ తగ్గిపోతుందని. అది నిజమేనంట. అందుకోసమే దుబాయ్లో మరెన్నో బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయంటండి. మరింత అందంగా దుబాయ్ని తీర్చిదిద్ది టూరిస్టులను అట్రాక్ట్ చేసి టూరిజం వైజ్గా మనీ ఎర్న్ చేయాలని చెప్పి దుబాయ్లో మరెన్నో బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయంట. అందులో భాగంగానే సముద్రం మధ్యలో సముద్రాన్ని పూడ్చి ఒక ఐలాండ్ నిర్మిస్తున్నారంటండి టూరిస్టుల్ని అట్రాక్ట్ చేయడం కోసం. అబుదాబిలో అయితే కనుక పెట్రోల్ నిల్వలు చాలా భారీగానే ఉన్నాయంటండి. ఇంకొన్ని 100 సంవత్సరాల వరకు పెట్రోల్కి ఎటువంటి లోటు లేదంట. దుబాయ్లో అయితే కనుక నిజంగానే పెట్రోల్ అయిపోతుందంట. నేను మా వారిని మాట అడిగానండి, లగ్జరీస్ కంట్రీ అయిన దుబాయ్ చూసిన తర్వాత మీకు దుబాయ్లో పడితే బాగుండు అని మీకు అనిపించిందా అని. ఆయన అన్నారు దుబాయ్లో ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు అనిపించింది తప్ప అక్కడ పడితే బాగుండు అని అనిపించలేదు. ఎందుకంటే మన ఇండియానే అన్ని విధాల చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే మన ఇండియాలో ఫుడ్ ఉన్న వెరైటీస్ ఇంకెక్కడ ఏ కంట్రీ కూడా దొరకవండి. మన ఇండియాలో ఫుడ్ ఉన్న టేస్ట్ ఇంకెక్కడ దొరకదు. అసలు మన ఇండియా దాటి వెళ్ళామంటేనే ఇంకా ఫుడ్ ఇంకా మొహమాసిపోతాం. ఫుడ్ అనే కాదు మన ఇండియన్ కల్చర్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఎప్పటికీ కూడా ఇండియన్ జన్మలో ఉన్నా కూడా మన ఇండియాలోనే పుట్టాలి, మన ఇండియన్ కల్చర్ని ఫాలో అవ్వాలి. దట్ ఈస్ మై ఒపీనియన్. మీ ఒపీనియన్తో కామెంట్ చేయండి కామెంట్లో. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు తిరిగినా కూడా మన ఇండియా వచ్చేసి మన ఊరు వచ్చి మన ఇంట్లో ఉన్నంత హాయి అబ్బా ఇంకెక్కడ కూడా ఉండదు.
మరి మీరేమంటారు? చూసారు కదండి దుబాయ్ మరియు అబుదాబి కంట్రీస్ యొక్క టోటల్ సిటీ వ్యూ. మీకు ఎలా అనిపించిందో, నచ్చిందా? కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.